ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళగిరి ప్రజలకు చిరకాల స్వప్నమైన 100 పడకల ఆసుపత్రికి మంత్రి లోకేష్ నేడు భూమి పూజ చేయనున్నారు. అత్యాధునిక వస్తువులతో ఆసుపత్రిని కేవలం ఏడాది కాలంలోనే పూర్తి చేయనున్నారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే నెలలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మనవడు లోకేష్ 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తుండడం సంతోషకరమని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఆయన మంగళగిరిలో అప్పటి వరకు హాస్పిటల్ అనేటటువంటిది లేనటువంటి సందర్భంలో కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయించి శంకుస్థాపన చేయడం కూడా అనేది జరిగింది. 40 సంవత్సరాల తరువాత ఎన్టీ రామారావు గారి మనవడైనటువంటి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ చినకాకాని గ్రామ పరిధిలో మరి క్యాన్సర్ హాస్పిటల్ పక్కన 100 పడకల హాస్పిటల్ అనేది శంకుస్థాపన కార్యక్రమం కూడా జరగబోతుంది. 40 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు ఇదే స్థానం పక్కన క్యాన్సర్ హాస్పిటల్ కట్టించినాడు. అప్పుడు అదే స్థానంలో పక్కన 100 పడకల హాస్పిటల్ ఇవాళ 40 సంవత్సరాల తర్వాత కూడా లోకేష్ బాబు గారు రామారావు గారి లక్ష్యం నెరవేర్చేటట్టుగా పూర్తి స్థాయిలో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయటం జరుగుతున్నది. ఈ హాస్పిటల్ కడతాం అంటే 100 పడకల హాస్పిటల్ మామూలు విషయం కాదు. మంగళగిరి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు లోకేష్ బాబు గారి వల్ల. మంగళగిరి పట్టణంలో 40 సంవత్సరాల నాడు ఎన్టీ రామారావు గారు అలాగే ఎంఎస్ఎస్ కోటేశ్వర గారి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. వారి మనవడైనటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారు 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన చేయడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా దాంట్లో పాల్గొనడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం.